సార్ పాదుల ఆకాష్ జస్ట్ ఈయన క్యాబ్ జర్నీలో పనిచేస్తున్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. అలాగే నా మూడో కుమారుడు బీటెక్ చేశాడు ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ దేవాలయంలో పాదుల అక్షయ్. ఈయన కూడా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. రీసెంట్ పాస్ అవుట్ అండి. నాకు ముగ్గురు కుమారులు అండి. ఇది మరి మండలి గ్రామం. నేను వ్యాపారం చేస్తున్నాను. మా మిస్సెస్ కూడా నా సహకారంగా వ్యాపారం చేసుకుంటుంది. మనం చూస్తున్న అవినాష్ కూడా చక్కగా దేవుని యొక్క భయభక్తులు కలిగి తన పని తను చేస్తూ మళ్ళా ఇంటికి వస్తే మాత్రం చర్చి తప్పకుండా వచ్చేవాళ్ళు, నడిచేవాడు. కోమలి గారు చెప్తున్నాడమ్మ ఒక మాట, మీ అత్తగారు మంచి సింగర్, మంచి పాటలు పాడతారు, దానికి డౌట్ లేదు. మీ మామగారు కూడా మంచి వాక్యం కూడా చెప్తాడు, అది కూడా మీకు తెలిసే ఉండొచ్చు. వాక్యోపదేశం మా సిఎస్ఐ సంఘంలో మీకు పెద్ద గొడవలో వస్తున్నావు, మా సిఎస్ఐ సంఘానికి వస్తున్నావు, చక్కని పాటలు మాకు నేర్చుకుని చక్కగా పాడాలని నా ఆలోచన ఉంది. ఎందుకనంటే కుటుంబం అనేది చాలా పీస్ఫుల్ ఫ్యామిలీ. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ పని వాళ్ళే, అంతే. తర్వాత దేవుడి కృప చేత మంచి ఫ్యామిలీలోకి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ కుమార్తెలు లేరు, వాళ్ళ కుమార్తెలు లేరే, ఉభయ కుమార్తె వాళ్ళకి కుమార్తెగా చక్కగా కోడలుగా కాకుండా కుమార్తెలాగా చూసుకుంటారు. అది చెప్పడానికి ఒక సేవకుడిగా గొప్ప సాక్ష్యం చెప్తున్నా. ఎందుకంటే దర్ ఇస్ అ పీస్ఫుల్ ఫ్యామిలీ, దర్ ఇస్ అ గుడ్ ఫ్యామిలీ, దర్ ఇస్ ఎ గాడ్స్ గిఫ్ట్స్. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశం అనుకుంటే నేను మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా కానీ వాక్యంలోని ఒక మాట మీకు చెప్తున్నా, తెలియజేయడం ప్రయత్నిస్తాను. ఎందుకనంటే అబ్రహాము కూడా ఏకైక సంతానంగా పుట్టిన ఇస్సాకు వివాహము చేయాలనుకున్నప్పుడు తన ఎలియాజరు, తన దాసుడైన ఎలియాజరు పంపిస్తాడు. అయ్యా ఇక్కడెక్కడ కాదయ్యా, నా సంతానంలో వచ్చి నా వారి నుంచి కావాలనే సందర్భాల్లో పెద్ద దాసుడైన ఎలియాజరును పంపిస్తే ఎలియాజరు ముందుగా వెళ్ళే సమయాల్లో ముందుగా దేవుని చిత్తాన్ని కోసం ప్రార్థన చేస్తాడు. ఆయన డైరెక్ట్గా వెళ్ళిపోయి బావి దగ్గర వెళ్ళిపోయి ఆమె అంచడానికి కాకుండా ముందుగా ఏమిటంటే నేను నా మనసులో నేను ఒకటి అనుకుంటున్నాను. ఏమిటి అని అంటే ఇక్కడ చాలామంది కూడా స్త్రీలు ఆడవాళ్ళు ఉండవచ్చు. నేను వెళ్తున్నది నేను ప్రార్థన మోకరించి ప్రార్థన చేశాను. ఏమనంటే నాకు మంచినీళ్ళు ఇవ్వాలి, నా ఒంటిలో అన్నిటికీ కూడా మంచినీళ్ళు పోయాలి. ఆమె నా యజమానుడి కుమారుడికి భారీగా ఉంటుందని నీ చిత్తం అనుకుంటున్నా. ఒకటి, దేవుని చిత్తము లేకుండా ఏది కూడా జరగకూడదు కూడా. అందుకని ఆయన నీ చిత్తము కోసం నేను ప్రార్థిస్తున్నానయ్యా అని ఏం చేశాడంటే ప్రార్థించడం ముందుగా మోకరించి ప్రార్థించాడు. ముందుగా మన కుటుంబంలో కావాల్సింది ఏమిటంటే ప్రార్థన అనేది కావాలి. నేను చాలాసార్లు ఒక మాట చెప్తా, ప్రార్థన లేని కుటుంబం అంటే దేవుని మాట్లాడాలంటే ఒకటే ఒక వే, ఒకటే ఒక మార్గం, అదేమిటంటే ప్రార్థన. ప్రార్థన తప్ప దెర్ ఇస్ నో షార్ట్ కట్ రూట్స్. ఏ షార్ట్ కట్ రూట్స్ లేదు. దేవుడి చిత్తం తెలుసుకోవాలన్నా, దేవుడితో మాట్లాడాలన్నా, దేవుడి చిత్త ప్రకారం నడుచుకోవడానికల్లా ఒకటి ప్రార్థన కలిగి ఉండాలా. కోమలి గారికి, అవినాష్ గారికి నేను తెలియజేసేది ఒకటే మాట, ఇది యెహోవా వలన కలిగిన కార్యం, ఇది దేవుని యొక్క చిత్తం వలన కలిగిన కార్యం. కాబట్టి మీకెప్పుడు కూడా మీ కుటుంబంలో దేవుని చిత్త ప్రకారం నడిపించేది కాబట్టి ఇతరుల మీద కానీ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ ఓబీ టు గాడ్. మీరు దేవుని మీద ఆధారపడ మీరు నేర్చుకోండి. స్టిల్ ఇప్పుడు నుంచి కూడా అవినాష్ ఎప్పుడు కూడా దేవుని ప్రకారం నడిచిన వ్యక్తే. ఎందుకనంటే తన పుస్తక ప్రకారంగా కాకుండా దేవుని అడుగుజాలు నడిచిన కుటుంబం చెప్పడానికి గర్వపడుతున్నాం. అట్ ద సేమ్ టైం కోమలి గారు కూడా ఆదుకమ్మ కానీ చెప్తా ఉంది కదా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముఖ్యము కంటే అమూల్యమైనది సెలవిస్తున్నారు. ఆ దేవుడి యొక్క కృప చేత ఒక ముఖ్యము లాంటి అమూల్యమైన భార్యగా నవ్వుతున్న విధానం బట్టి దేవుడికి కృప చూపిస్తున్నారు.
ఎందుకంటే ఇద్దరు వివాహం కూడా చేయాల్సి నేనే చేయాలి, వివాహం కూడా, అది గుర్తుంచుకోండి. తర్వాత అన్ని కార్యక్రమాలు చేసింది కూడా నేనే, మన తర్వాత కార్యక్రమాలు చేసేది కూడా అన్నీ కూడా నేనే. తర్వాత వచ్చి ఆ పిల్లలు పుట్టిన పాఠశాలలు అన్నీ కూడా చేసింది కూడా నేనే. కాబట్టి దేవుడి యొక్క చిత్తం ప్రకారంగా ఈ దృష్టాంతాన్ని కనిపిస్తున్న విధముగానే అక్కడ ఎలియాజరు మోకరించి ప్రార్థన చేసిన తర్వాత ఆ బావి దగ్గరికి వెళ్ళాడు. బావి దగ్గర కనబడితే ఒక కుమార్తె ఒకటి కనబడుతున్నామే, ఏం మాట్లాడుతున్నామా, కొంచెం మంచినీళ్ళు అంటే మంచినీళ్ళు ఇచ్చింది. తర్వాత వచ్చి అయ్యా ఉన్న ఒంటిలో వాళ్ళన్ని ఒంటిలన్నిటికీ కూడా నీళ్ళు ఇచ్చింది. అయ్యా ఇది నీటి ఏర్పాటే అనుకోండి. అక్కడ చిన్న మాట ఉంటుంది, నేను మిగిల్చడానికి ప్రయత్నం చేస్తాను. ఒకే మాట చెప్పి లాభాలు వ్యక్తులను ఇది యెహోవా వలన కలిగిన కార్యము. ఇది ఎవరి వలన కలిగిన కార్యం అండి? యెహోవా వలన కలిగిన కార్యం. అవినాష్, కోమలి ఇరువురి యొక్క చిత్తం, దేవుని చిత్తం ప్రకారం తెలిసిన విధానం కనిపిస్తూ ఉంటుంది. పాగోలు వారి కుటుంబం నుంచి దేవుడు అవినాష్ చేసినాడు. పోలిశెట్టి అండి, పోలిశెట్టి, రైట్. పోలిశెట్టి వారి ఇంట్లో నుంచి కోమలి తల్లిని దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప అవకాశం తెలియజేస్తున్నా. గాడ్స్ గిఫ్ట్స్, దేవుడు ఇచ్చే ఒక బహుమానాలుగా దేవుడు ఏర్పరిచాడు. కాబట్టి రీతిగా మీరందరూ కూడా ఇదేమో వల్ల దేవుడి చిత్తం వల్ల కలిగిన కార్యం. కాబట్టి దేవుడు మిమ్మలను ఒక కుటుంబంగాను, భార్యాభర్తలుగాను, అదేవిధంగాని తల్లిదండ్రులుగా దేవుడు దీవించి ఆస్వాదించాలని, ఇటు మాటలు దేవుడు దీవించి ఆస్వాదించి కాపాడను కాక ఈ అవకాశం ఇచ్చిన ప్రత్యేకంగా తెలియజేస్తాను. నేను వచ్చిన తర్వాత ఆయన చూడగానే సంతోషపడ్డాను. వాళ్ళ అబ్బాయి అయినా సరే అభిషేక్ గారు, అలాగే అభిషేక్ గారు, అలాగే ప్రసాద్ గారు, మరి ఇద్దరు కుటుంబాల మధ్య ఈ బంధుత్వం కలుస్తుంది. మ్యారేజెస్ అంటే రెండు కుటుంబాల మధ్య బంధుత్వం కలుస్తుంది, బంధుత్వాలు పెరుగుతాయి. అలాగ పెరిగేదే మ్యారేజెస్ అన్నమాట. అయితే నేను ఈ వివాహ ఎంగేజ్మెంట్లో మరి అవినాష్, కోమలి వారిద్దరు ఒకటే చెప్తున్నాను, పెళ్ళిళ్ళు అనేవి జరుగుతూ ఉంటాయి. యుక్త వయసు వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు చేస్తారు తల్లిదండ్రులు. మంచి అమ్మాయి కావాలి, కొంచెం నిశ్శబ్దంగా ఉండాలి, అమ్మాయి కావాలి, అబ్బాయి కావాలని చెప్పి వారి తల్లిదండ్రులు పెంచి చక్కగా వెతికి సంబంధాలు చూస్తారు. అయితే పెళ్లి చేసిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి కదా. సో వాళ్ళిద్దరూ కలిసి ఉండాలంటే చక్కగా వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో అలాంటి మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ అనేవి లేకపోవడం వల్ల కుటుంబాలు విచ్ఛిన్నం అవుతుంది. నేను అంటాను, అవినాష్ కోమలిని అర్థం చేసుకోవాలి. ఇద్దరు బీటెక్ అని, ఇద్దరు బీటెక్, వెల్ ఎడ్యుకేటెడ్. సో మీ ఇద్దరు బీటెక్ జాబ్ చేస్తున్నారు. మరి మీ ఇద్దరు కూడా బీటెక్ కాబట్టి నేను బీటెక్కే, నువ్వు బీటెక్ అంటే కుదరదు కదా. మరి చక్కని జంట ఇద్దరు కూడా చక్కగా ఉన్నారు. మరి దేవుడు వారిద్దరిని కూడా దీవించాలి. దైవజనులు సతీష్ గారు కూడా సంఘ కాపరిగా మంచి పేరు తీసుకొస్తారు. కాబట్టి మీరిద్దరూ కూడా దైవ భక్తి కలిగి రోజు బైబిల్ చదువుకొని ప్రార్థన, ఇద్దరు మోకరించి ప్రార్థన. బైబిల్ చెప్తుంది, ఇద్దరు సమ్మతింపకుండా కూడి నడుపుగా ఉండగలరు. ఇప్పుడు ఆయన చెప్పడానికి టైం కాదు కానీ, సో ఇద్దరు సమ్మతించి ఏదైనా ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకోవాలి. ఏ డిసిషన్ అయినా, ఎనీ డెసిషన్ యూ హ్యావ్ టు టేక్ బిట్వీన్ యూ అండ్ హిమ్ ఆర్ బోత్ ఆఫ్ యూ. మీ ఇద్దరు కలిసి ఆ డెసిషన్ తీసుకోవాలి ఏదైనా సరే. కాబట్టి అది చాలా ప్రాముఖ్యం. అలా ఉండాలి. దేవుడు వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలి. రాబోయే దినాల్లో ఒక ఆదర్శవంతమైన క్రైస్తవ కుటుంబముగా అవినాష్ను, కోమలిని దేవుడు ముందుకు నడిపించి వారిని దీవించుగాక. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, మహాగరుడా, అభిషేక్ పాగోలు వారు, పోలిశెట్టి వారు, వారిద్దరు కుటుంబాల మధ్యలో మీరు ఏర్పాటు చేసిన బియ్య
భాగ్యపు బంధాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ కృపలో నడిపించండి, మీ హస్తాల్లో దాచిపెట్టండి. ఈ నిశ్చితార్థ కార్యక్రమం ప్రభు కొంత ఆలస్యమైనప్పటికీ ఎంతో ఆశీర్వాదకరంగా మీరు జరిగించారు. ఈ యొక్క పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇరువురిని నిండారులుగా మీరు దీవించి వివాహానికి సిద్ధపరచండి. వారి యొక్క జీవితం ప్రభువా నీలో ప్రార్థనతో ప్రారంభించే కృపించి ప్రభువా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వారు దీవించబడి నీలో ముందుకు సాగే కృపనివ్వమని ఈ కార్యక్రమాన్ని జరిగించుతున్న మీ దాసులు జాషువా జ్యోతి గారికి ప్రభువా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తుండగా బలపరచమని ఇరు కుటుంబాల మధ్య సఖ్యత అనుగ్రహించి సక్రమముగా క్రమముగా ప్రతి కార్యక్రమమును జరిగించుకునే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థించాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చేసిన దైవజనులు జిజారావు గారి వందనాలు. మరి వీరిరువురు లేచి నిలబడాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను. ఈరోజు మరి రింగ్స్ మార్చుకుంటారు. ఇప్పుడు బాగా ఉండాలి. నేటి దినాన ఈ యొక్క నిశ్చితార్థపు కార్యక్రమంలో ఆయన రింగ్స్ మార్చుకుంటుండగా సహాయం చేయండి. వివాహదినం వరకు పరిశుద్ధ హృదయంతో ప్రార్థనాపూర్వకంగా ఎదురు చూసే వారికి సహాయం చేయండి. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ పమ గరి నమ గరే. జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి భావము, మీరురి హృదయాలలో నిండాలి ఆనందము. కుమార్తె వామని బట్టి వందనాలు తండ్రి. అభిషేక్ గారిని నయోమి గారిని ప్రేమించి మీరు ఇచ్చిన కుమారుడు అవినాష్ బట్టి వందనాలు. నేటి దినాన పరిశుద్ధుల సమక్షంలో జరిగిన ఈ నిశ్చితార్థ కార్యక్రమం మీరు ఉన్నతికి వందనాలు. నాయన మీరు పూర్ణ పరిశుద్ధ హృదయంతో వివాహ రోజులకు ఎదురు చూసే వారి వద్దకు సహాయం చేయమని ఇది మొదలుకొని 21 మంది యొక్క
అయినా ప్రయాణాల్లో, పనుల్లో, ఆలోచనలో సఫలత దయచేసి మీరు మహిమ పొందమని నీ కృపకు మీరు అప్పగిస్తూ నీ చిత్తమే నెరవేర్చమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని నిత్యయోని సహవాసము సన్నిధి ఉభయుల కుటుంబాలకును బంధుమిత్రాదులకును వచ్చిన అభిమానులకును స్నేహితులకును మరి ముఖ్యంగా ఈ రోజు నిశ్చితార్థం ఎంగేజ్మెంట్ జరుపుకున్నటువంటి యవన బిడ్డలు అవినాష్ కోమలి వివాహము వరకు వారిని చక్కగా పరిశుద్ధంగా సిద్ధపరిచి ముందుకు నడిపించుగాక. యేసు రక్తమే ఇచ్చాయి, శిలువ రక్తమే ఇచ్చాయి, ప్రవేశునాముడు సంపూర్ణ విజయం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆహ్వానం గురించి మా కోసం వచ్చిన ప్రజలకు, మా శ్రేయాభిలాషులకు, మా ఇరువురు బిడ్డలను ఆశీర్వదించడం వచ్చిన మీ అందరికీ మా యొక్క థ్యాంక్స్ చెప్తూ ఉన్నాము. మీకోసం మంచి ఆతిథ్యం రెడీ చేస్తుంది, మీరు తినవచ్చు. మా బిడ్డలను మనసారా అందరూ ఆశీర్వదించి ఫొటోస్ దిగవలసిందిగా మనం చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మనసే ఇప్పుడిప్పుడే ఇంటుంది మామ గుండెల్లో మధ్యల టంటం సిరి కోరికి మెల్లగా తెలిసింది ఆశ పెంచిన అక్షత టంటం పొరసాటున సిగ్గుల సప్పుడు పొడి చేయగానే పొద్దుల గిచ్చుడు వేడి పంచే కోక అంచే అల్లుకుంటే అల్లుడు తగ్గడు ఆల టంటం మంతరం టంటం మౌన వినల మంగళం టంటం డోలు టంటం డోలకు టంటం డోలలు విన వేడుక టంటం ఆల టంటం మంతరం టంటం మౌన వినల మంగళం టంటం డోలు టంటం డోలకు టంటం డోలలు విన వేడుక టంటం డోలలుపిన వేడుక టంటం నీవు వస్తే మంచి ముహూర్తం అప్పుడే మొదలాయనే నిన్ను చేపడితే 100 ఏళ్ల పండగే నన్నిట్ట చేరనే కళ్ళల్లో వచ్చి నిద్దురతో చావు సిద్ధుల కందని చిత్తరమా నవ్వులో ముంచి చక్కిలి పెట్టావు అత్తరు కొట్టిన రతనమా శ్వాస ఫలించి ధ్యాస ఫలించి రాసుకున్న చందనం ఫలించి మాట ఫలించి మంచి ఫలించి వేచి ఉన్న చూపులు ఫలించి మాల టంటం మంతరం టంటం మౌన వినల మంగళం టంటం డోలు టంటం డోలకు టంటం డోలలు విన వేడుక టంటం ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ నా పలేవు నన్ను నమ్ము ఎటగానే ఎదురు చూకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే అరే
పిల్లలాగా మౌనంకున్నా గానీ అమ్ము లోన దండనగా జరిగిందే నమ్ము దిమ్మ తిరిగి నాది మైండ్ సిమ్ము రాజుల కాలం కాదు రథము గుర్రం లేవు అద్దం ముందర నాతో నేను యుద్ధం చేస్తా అంటే గాజుల చేతులు చాపి దగ్గరకొచ్చిన నువ్వు చెంపల్లో చిటికేసి చక్రవర్తిని చేసావే చిన్నగా చినుకు తుంపరడిగితే కొండ పుటగా తుఫాను తెస్తివే మాటగా మల్లె పువ్వు నడిగితే ముదగా పూల తోటగా పైనొచ్చి పడితివే బుట్ట బొమ్మ నన్ను సుట్టుకొంటివే జిందగీకే అడ్డపమ్మై జంట కట్టుకొంటివే వేలి నిండా నన్ను తీసి పట్టు కట్టుకొంటివే గాలి కింది పువ్వు నేను నెత్తి నెట్టుకొంటివే పోలికేది నాకు తట్టలేదు కానీ అమ్ము ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ నా పరేవు నన్ను నమ్ము కొత్త భూమిపై ఉన్నానా ఏదో వింత రాగమే విన్నానా వేరే కొత్త భూమిపై ఉన్నానా ఏదో వింత రాగమే విన్నానా పలికే పాలకూవతో కులికే పూల కొమ్మతో కసిరే వెన్నెలమ్మతో స్నేహం చేసా ఎగిరే పాల వెల్లితో నడిచే గాజు బొమ్మతో అందం ముందు జన్మదా ఏమో బహుశా హోయినా 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 ఇక ఏదేమైనా మీతో చిందులు వేయనా వేయనా హోయినా 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 కలకాలం మీతో కాలక్షేపం చేయనా చేయనా Think I caught the feels this summer. Bet you're one of a kind, no other. Be my sweetie, be my sugar. Had enough as a one-side lover. I think I caught the feels this summer. Bet you're one of a kind, no other. Be my sweetie, be my sugar. Had enough as a one-side lover. Yeah. జీవితానికి రెండో ప్రయాణముందని దారి వేసిన చిట్టి పాదమా నా జాతకానికి రెండో భాగముందని చాటి చెప్పిన చిన్ని ప్రాణమా గుండెల్లోనా రెండో వైపే చూపి సంబరానా ఉంచవేనేస్తామా నాలో నాకే రెండో రూపం చూపి దీవించిందే నీలో పొంగే ప్రేమ వెలిగే వేడు కవ్వనా కను
మురిసే కానుకవ్వనా పెదవుల్లోన నింపనా చిరుదరాసనం ఎవరో రాసినట్టుగా జరిగే నాటకానికి మెరుగులు దిద్దిదయ్యనా ఇహ నా వేషం హోయినా 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 ఇక ఏదేమైనా మీతో చిందులు వేయనా వేయనా హోయినా 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 కలకాలం మీతో కాలక్షేపం చేయనా చేయనా వేరే కొత్త భూమిపై నానా ఏదో వింత రాగమే విన్నానా వేరే కొత్త భూమిపై నానా ఏదో వింత రాగమే విన్నానా మనసినా మనసే కోరుకుందే నీ మనసుకే ఆ వరసే చెప్పమందే ఏమో ఎలా చెప్పేయడం ఆ తీపి మాటే నీతో ఏమో ఎలా దాటేయడం ఈ తగువే తగదివితో ఏదో తెలియనిదే నాళ్ళు చూడనిదే నేడే తెలిసినదే మునుపెన్నడు లేనిది మొదలవుతుంది ఏదో జరిగినదే బరువేదో పెరిగినదే మౌనం విరిగినదే పెదవే విప్పే వేళ ఇదే కన్నే కన్నే రెప్పే వేస్తే నీ కళలోకే నడిచారే నిన్నే నిన్నే చూస్తూ చూస్తూ నన్నే నేనే మరిచారే కన్నే కన్నే రెప్పే వేస్తే నీ కళలోకే నడిచారే నిన్నే నిన్నే చూస్తూ చూస్తూ నన్నే నేనే మరిచారే తీయగా నీ తలపులు పంచవెలా దాచుతూ మార్చుతూ నిన్ను నువ్వే దాస్తావెందుకలా ఓ చినుకు కిరణం కలగలిపే మెరుపే హరివిల్లే సమయం వస్తే ఆ రంగులు నీకే కనబడులే మెల్లగా మెల్లమెల్లగా మన దారులు కలిసెనుగా హాయిలో ఈ హాయిలో ఆకాశాలే దాటేసాగా ఒంటరితనమే చెరిగెను నీ వల్లేనే చూపులతో కాక పెదవులతో చెప్పే ఈ మాటలనే కన్నే కన్నే రెప్పే వేస్తే నీ కళలోకే నడిచారే నిన్నే నిన్నే చూస్తూ చూస్తూ నన్నే నేనే మరిచారే కన్నే కన్నే రెప్పే వేస్తే నీ కళలోకే నడిచారే నిన్నే నిన్నే చూస్తూ చూస్తూ నన్నే నేనే మరిచారే కదలిక తొలి కదలిక నా నిలకడ తలపుల్లో సడలిక తొలి సడలిక మరి చుట్టూ బిగిసిన సంఖ్యలలో ఈ కలహం విరహం తీయని తరహా కుండదు విడు
విడుదలలా వినవా చెలియా కనిపించని పెదవుల పలుకులిలా మొదలిగా తొలిసారిగా నా ఎదలు అలజడులే ఎదురిగా కరువవ్వగా మరి కుదురే చెదిరెనులే ఇన్నేళ్ల కాలం మురిసెనులే నిన్నే కలిసిన వేళ నా ఊహల విస్మయ విశ్వంలో తెన్నెలని చిరునవ్వే కన్నే కన్నే రెప్పే వేస్తే నీ కలలోకే నడిచాలే నిన్నే చూస్తూ నన్నే నేనే మరిచాలే కన్నే కన్నే రెప్పే వేస్తే నీ కలలోకే నడిచాలే నిన్నే చూస్తూ నన్నే నేనే మరిచాలే It's a family party.